ఇరాన్తో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం 6వ రోజుకు చేరుకుంది. ఈ యుద్ధంలో ఎవరి బలం ఏంటి, ఎవరి వ్యవస్థలు సమర్థంగా పనిచేస్తున్నాయి, ఇలాంటి వివరాలు మా కొలీగ్ సత్య అందిస్తారు. అమెరికా బిలియన్ల కొద్ది డాలర్లు వెచ్చించి అత్యాధునిక వ్యవస్థను ఉపయోగిస్తుంటే ఇరాన్ చిన్న చిన్న డ్రోన్లతోటి ఆ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తోంది. షాహెద్ 136 అటాక్ డ్రోన్లు ఇప్పుడు ఇరాన్కు ఒక ప్రధాన అస్త్రంగా మారాయి. కేవలం $20,000 తయారయ్యే షాహెద్ 136 డ్రోన్లు అమెరికా బేసులను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 10 ఐఫోన్ల ధరతోనే తయారయ్యే ఈ డ్రోన్లు కోట్లాది రూపాయల విలువ చేసే వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ఉండడం అమెరికాకు సైతం మింగుడు పడట్లేదు. అసలు ఏమిటి షాహెద్ డ్రోన్లు? దానికి సంబంధించి చూద్దాం. సుదూర లక్ష్యాలను ఈ డ్రోన్లు ఛేదించగలవు. రేంజ్ ఎంతో తెలుసా? 1000 నుంచి 2500 కిలోమీటర్లు. వార్హెడ్ 30 నుంచి 50 కేజీల బరువు. ధర కేవలం 16 లక్షలు, 16 నుంచి 30 లక్షలు. డిజైన్ డెల్టా షేప్లో ఉంటుంది. ఇప్పుడు ప్లే అవుతున్నవే మీరు చూడొచ్చు ఎయిర్ గ్రాఫిక్స్లో. ఈ డ్రోన్లే ఇప్పుడు అమెరికాని ఇజ్రాయెల్ని కలవరపెట్టాయి. సూసైడ్ డ్రోన్లుగా వీటికి పేరు. ఎందుకంటే ఇవి జారవిడవు, వెళ్ళి కొట్టేసి పేల్చేసుకుంటాయి అక్కడ. సో ఈ సూసైడ్ డ్రోన్లుగా పేరున్న షాహిద్ 136 అటాక్ డ్రోన్లు అమెరికా స్థావరాలని స్పెషల్గా టార్గెట్ చేశాయి. అమెరికా ఎక్కడెక్కడైతే గల్ఫ్లో తన మిలిటరీ బేస్లను పెట్టుకుందో ఆ బేస్లను కొట్టడం మొదలెట్టాయి. తయారీకి చాలా తక్కువ ఖర్చు. పేట్రియాట్, ఐరన్ డోము, థాడు వీటన్నిటికీ షాక్ ఇచ్చేసేలాగా దండులాగా వస్తే కనుక ఇంటర్సెప్టింగ్ కూడా చాలా కష్టమే. ఇంతకుముందు మనం ఐరన్ డోమ్ బీమ్ గురించి చెప్పాం. 1, 2 వస్తే వాటిని అటాక్ చేయొచ్చు. కానీ ఒక దండులాగా వచ్చేస్తాయి. చాలా వరకు పోయినా కొన్నైనా టార్గెట్ని చేసేసేస్తాయి. అప్పుడు నష్టం జరుగుతుంది. అమెరికా ఉపయోగిస్తున్న పేట్రియాట్ మిసైల్ వ్యవస్థలో ఒక్క ఇంటర్సెప్టర్ క్షిపణి ధరంతా 30 కోట్లకు పైగానే ఉంటుంది. అంటే 16 లక్షల డ్రోన్ను కూల్చాలంటే ఇప్పుడు అమెరికా ఏం చేయాలి? 30 కోట్ల రూపాయల క్షిపణిని ప్రయోగించాల్సి వస్తుంది. ఈ వ్యత్యాసమే ఇప్పుడు పాశ్చాత్య దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఖరీదైన మిసైళ్ల నిల్వలు తొందరగా ఖాళీ అయిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే గల్ఫ్లోని కొన్ని దేశాల్లో నిల్వలు తగ్గిపోతున్నాయని అంతర్గత అంచనాలు చెప్తున్నాయి. ఇరాన్ తక్కువ ఖర్చుతోటి ఇలా వేలాది డ్రోన్లు తయారు చేసి ప్రయోగిస్తే అమెరికా ఇజ్రాయెల్కు వాటిని అడ్డుకోవడం ఆర్థిక పరంగా చాలా భారం అయిపోతుంది. చివరకు ఆయుధాల కొరత, రాజకీయ ఒత్తిడి కారణంగా యుద్ధాన్ని నిలిపేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు.